గుడివాడలో రా కదిలిరా పిలిపిస్తే ఎక్కడ చూసినా జనమే జనం, జన ప్రభంజనం. రామన్న రాజ్యం ఇప్పుడా? నందమూరినే వద్దన్నావు బాబు. ఎన్టీఆర్కి నో, పార్టీకి ఎస్. ఇప్పుడు అధికారం కోసమేనా? ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి. 40 years ఇండస్ట్రీ చంద్రబాబుకు ఎప్పుడు ఏం మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనేది కూడా తెలియకపోతే ఎలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రామన్న రాజ్యం ఏర్పాటు చేస్తానన్న మాటల్లోనే ఆయన డొల్లతనం కనబడుతుంది. రాజకీయాల్లో అలా ముందుకు వెళ్ళినా ఆయన 40 ఏళ్ల నుంచి రామరాజ్యం స్థాపించే ప్రయత్నం చేయలేదా అని జనాలు సకిలించుకుంటున్నారు. రామరాజ్యం స్థాపిస్తాం, తెలుగుదేశం పిలుస్తుంది, ఎన్టీఆర్ టీడీపీ రా అంటూ ఆయన ప్రసంగంలో వాడి వేడి పుట్టించేలా ప్రసంగించారు. అంతేకాదు ఎక్కడ కూడా మనసులో నుంచి రామరాజ్యం అంటే ఎన్టీఆర్ని కనీసం ఆదరించే పరిస్థితి లేదు. ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చే విషయం దగ్గర నుంచి ఎన్టీఆర్ని ఆదరించొద్దు అని చెప్పే వరకు ఆయన ఎప్పటి నుంచో ఎన్టీఆర్ను నిందిస్తూ వ్యతిరేకిస్తూనే ఉన్నారని బహిరంగ రహస్యంగా ఉంది. ఈ క్రమంలో ఆయన రామన్న రాజ్యం పేరు చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు విశ్లేషకులు. నిమ్మకూరులో పుట్టి చిత్రసీమను రాష్ట్రాన్ని ఏలినటువంటి కథానాయకుడు, మహానాయకుడు, ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటేనే తెలుగు పౌరుషం, ఆత్మగౌరవం, సంక్షేమం, సామాజిక న్యాయం. ఎదురొస్తే తొక్కుకుంటూ పోయే సైన్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకున్న టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మరో 2 మాసాల్లో రాష్ట్రంలో రామన్న రాజ్యం ఏర్పడుతుందని చెప్పారు. రామన్న రాజ్యం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. నాటి ఎన్టీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని, దీంతో రామన్న రాజ్యం ఏర్పడిందని అన్నారు. అయితే వైసీపీ పాలనలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, కేవలం వైసీపీ నాయకులు మాత్రమే బలపడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ 1983లో పార్టీ స్థాపించినప్పుడు అన్ని వర్గాల వారిని కలుపుకొని పోయారని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని పిలుపునిచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. చెప్తున్నా, పిచ్చ పిచ్చ ఆటలు వేయొద్దు. నోరుందని పారేసుకోవద్దు. నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎవరి జోలుకు రాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, మనల్ని కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి, సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలోనే తాము రా కదలిరా సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఒక జీవితం, 2 తిరుగులేని చరిత్రలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది. తెలుగు జాతికి తరతరాలుగా సరిపడే ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి అన్నారు. తెలుగు ప్రజలంతా ఐక్యంగా ముందుకు నడవాల్సిన అవసరం ఏర్పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనను అంతమొందించేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని, రా కదిలిరా సభను విజయవంతం చేయాలని శుక్రవారం గుడివాడలో ఏర్పాటు చేశారు. చంద్రబాబు కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతా ఎక్స్లో చంద్రబాబు సుదీర్ఘ లేఖ రాశారు. సభ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా, ఇక్కడుండే ప్రజలకు పిలిపిస్తున్నా, రా కదిలిరా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను రా కదిలిరా అంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిలిరా. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.